క్రైమ్ రేట్ గురించి మాట్లాడుకున్నాము. మొదటికే మోసం, ఇది వాడుకలో ఉన్న మాటే. ఇప్పుడు కొత్తగా మోడీకే మోసం, ఇది బాబు వాడుకలోకి తెచ్చిన మాట. మొన్నటికి మొన్న ఏం జరిగిందో గుర్తుందిగా, మోడీ జీఎస్టీ రేట్లు తగ్గించారు. ఇదేదో తన ఘనతలాగా దాన్ని కూడా క్లెయిమ్ చేసుకునే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మంచి ప్లాన్ చేశారు. ముందుగా అసెంబ్లీలో మోడీని పొగుడుతూ తీర్మానం చేశారు. ఆ తర్వాత శ్రీశైలంకు పిలిచి సన్మానం చేశారు. ఆయన అలా ఢిల్లీకి పంపించి ఈయన ఇక్కడ చేయాల్సింది చేసేశారు. ఏం చేశారు సార్ అంటారా? తొందర ఎందుకు చెప్తాను. తాజాగా కేంద్ర ప్రభుత్వం వాహనాల లైఫ్ ట్యాక్స్ 28% నుంచి 18% తగ్గించింది. ఇప్పుడు దానిపై చంద్రబాబు 10% భారీ సెస్ విధించి మళ్లీ 28% చేర్చారు. మోడీ సంస్కరణల్ని ఆ విధంగా భోగి మంటల్లో వేసేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి సమక్షంలో ఎంత గొప్పగా, ఎంత సంస్కరణవాదిగా, ఎంత అసలు మోడీ గారిని పొగుడుతున్నారు. ఈ మధ్య ఎవరు పొగడట్లేదు నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో. ఆ స్థాయిలో పొగుడుతున్నారు ఒకే ఒక్క నాయకుడు. గతంలో తిట్టింది కూడా ఈయనే, ఆ స్థాయిలో తిట్టింది ఈయనే, ఇప్పుడు పొగుడుతోంది ఈయనే. ఒకసారి ఆ రోజు ఏం మాట్లాడారో గుర్తు చేయండి ప్రజలకి. ఒక దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్, ఇది జిఎస్టి ప్రధాన ఉద్దేశం. 99% వస్తువులు 0 లేదంటే 5% పన్నుల పరిధిలోకి తెచ్చారు. దీంతో అన్ని ధరలు తగ్గాయి. విద్యార్థులు, రైతులు, చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు, వృద్ధులు, కూలీలు, కార్మికులు, ఇలా అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా సంస్కరణలు ఉన్నాయి. పేద మధ్య తరగతికి ఇదో పెద్ద రిలీఫ్. జీఎస్టీ తగ్గింపు కారణంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల ఆదాయం వస్తుంది. కనీసం 15,000 వచ్చినప్పుడు 15 సార్లైనా ప్రధానమంత్రి గారిని గుర్తుపెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంది. మళ్ళీ 15,000 ఎలా గుంజుకోవాలని ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది. క్లియర్గా మాట్లాడుకుందాం. మొదటికే మోసం అనేది మామూలుగా మనం వింటుంటాం, ఇది మోడీకే మోసంలాగా కనిపిస్తుంది. ఎందుకంటే జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేసి లైఫ్ ట్యాక్స్ కార్లకి, వాహనాలకి సంబంధించి దాన్ని 28 నుంచి 18% తీసుకొచ్చి ఒక 10% మార్పు రావడంతో చాలా వరకు తగ్గాయి అనుకుంటే, సెస్ పేరుతో మళ్ళీ 10% చంద్రబాబు నాయుడు గారేమో మళ్ళీ బాధేయాలని నిన్న క్యాబినెట్లో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇప్పటికీ 17,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచారు. తాగునీటిపైన 1,036 కోట్లు యూజర్ ఛార్జీల మోతేశారు. ఇది కాకుండా 2,77,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. ఈరోజు 4,000 కోట్ల, ఈరోజు 77 ప్లస్ 4 81 అయిపోయింది. సరిపోయిందా? ఈ రోజు చేసినతో పాటు 2,80. మంగళవారం మర్చిపోకూడదు. ఏంటండి 7,000 కోట్లు నాబార్డు సార్, మళ్ళీ నాబార్డు దీనికోసం, అమరావతి కోసం, నీళ్ళు తోడడానికి, కేవలం నీళ్లు తోడడానికి 7,000 కోట్లు, నీళ్లు తోడడానికి 7,000 కోట్లు కావాలి. ఎస్, ఏం చెప్తారు సార్? ఏంటి మళ్ళీ అంటే ఒక మోడీ గారి సంస్కరణల్ని పొగుడుతూ ఆయనకి సన్మానం చేసి, ఏది బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా సీఎంలు ఇలా చేయలేదు. మనం మాత్రమే తీసుకొచ్చి చాలా గొప్పగా ఆయనకి సన్మానం చేసి, తీర్మానాలు చేసి, పొగిడి అన్ని చేసి ఆయన టెల్లనిచ్చి ఈ విధంగా బాధేస్తే ఎట్లా సార్? చంద్రబాబు నాయుడు గారికి సెంటిమెంట్ ఏం లేదు సార్. సంపాదన ఆర్జనే ఆయనకు సెంటిమెంట్. ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన ఒక రికార్డు కనుక మనం ట్రాక్ రికార్డు చూసుకుంటే 1995-96లో లోటు బడ్జెట్ 770 కోట్ల రూపాయలతో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వదిలేసిపోయింది సార్. చంద్రబాబు నాయుడుకి 770 కోట్ల లోటు బడ్జెట్తో వదిలేసిపోయింది. కానీ అది ఆయన 2003-2004లో 2,996 కోట్ల రూపాయలతో లోటు బడ్జెట్లో గవర్నమెంట్ని వదిలేసిపోయాడు. ఆడెంత సంపద సృష్టించాడో చూడండి అప్పట్లోనే. అంటే ఎంత లోటు బడ్జెట్ ఉందో ఆయన నమ్ముతారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సాక్షాత్తు మన ఈనాడు పత్రిక రాసినటువంటి ఇదే ఖజానాలో ఉన్నది 100 కోట్లే 2019లో. సాక్షాత్తు ఈనాడు పేపర్ పత్రిక ద్వారా వచ్చినటువంటి ఇది 100 కోట్ల రూపాయలు ఆ రోజు వదిలేసిపోయాడు. మనం అదే జగన్మోహన్ రెడ్డి గారు 700 కోట్ల రూపాయలు వదిలేసిపోయాడు. 7,000 కోట్ల రూపాయలు వదిలేసిపోయాడు. దాంతో కూడా ఇంకొక 10,000 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం ఉంది. ఇవన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి ఒక 5,000 కోట్లు వచ్చింది. ఇంత డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు 2024లో వదిలితే, చంద్రబాబు నాయుడు గారు 2019లో
జగన్మోహన్ రెడ్డి గారికి కుదిరింది 100 కోట్లు మాత్రమే. ఇది నేను చెప్పేది కదా, మీరు చెప్పేది కదా సార్. సాక్షాత్తు వాళ్ళ తోక పత్రిక అయినటువంటి ఈనాడు పత్రికలో ప్రచురించినటువంటి ఒక ఆర్టికల్ ఇది. ఇది పెట్టుకుంటే సార్, ఇప్పుడు జీడిపిఎస్ అనేటువంటి ఒక దీంతో 10.5% జీడిపిఎస్ ఉండాలని చెప్పి బూస్ట్ చేసి మామూలు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల్లో బీహార్కు కూడా 19,000 కోట్లు వచ్చింది సార్. కానీ మనకు 9,000 కోట్లే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే జీడిపి ఎక్కువగా ఉంది కదా, మేము ఇవ్వమని చెప్పని. ఆడ 10,000 కోట్ల రూపాయలు ప్రజలకు అన్యాయం చేశాడు. అంటే ఈయన అద్భుతమైన సంపద సృష్టికర్త అని ప్రచారం చేసుకోవడం వల్ల కలిగిన నష్టం, GSDP ఎక్కువ చూపించడం వల్ల మనం నష్టపోయాం. అదే ఆయన సంపద సృష్టికర్త అని గొప్పగా ప్రచారం చేసుకోవడం వల్ల మనం నష్టపోయింది. అది అప్పుల కోసం సార్, ఇది అప్పులు తగ్గడం కోసం జీడిపిని హైక్ చేసి చూపించి దాని వల్ల 10,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులని మేము చేసాం. సరే, ఆ తర్వాత సార్ ఏం చేశాడు? ఇప్పుడు నెక్స్ట్ 2047లో మనకు జీడిపి 15% ఉంటుంది. 390 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది మనకు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 66 లక్షల రూపాయలు అని చెప్పని ఈ 22 సంవత్సరాలు మీరు కళ్ళు మోసుకోండి అంటున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని. అంటే నేను హైదరాబాద్ లో క్రియేట్ చేసి వచ్చాను, తెలంగాణలో వాళ్ళు 20 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఈ రోజు వాళ్ళకి జీడిపి ఎక్కువగా ఉంది. నేను 47 దాకా 15% జీడిపిని తెస్తాను. దానికి 390 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. పర్ క్యాపిటల్ 66 కోట్లు వస్తుంది, 66 లక్షలు వస్తుంది. అప్పుడు దాకా మీరు కళ్ళు మూసుకోండి అని చెప్పని 47 వరకు ప్రజల్ని కళ్ళు మూసుకొని పెడుతున్నాడు. సార్ మీరు చెప్పారంటే, మీరు చూసారంటే సార్, ఈయన ఇవి చేసేటువంటి అట్టే ఉంటాయి. మీరు ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఒకటి చెప్పాలి సార్, ఒక విషయం చెప్పాలి సార్. ఇప్పుడు ఏంటంటే మొత్తం నేనే చేశాను సార్, రింగ్ రోడ్డు నేనే కట్టాను అంటాడు. అదేవిధంగా హైదరాబాద్ నేనే కట్టాను అంటాడు. మైక్రోసాఫ్ట్ నేనే తెచ్చి అంటాడు. సత్యనారాయణ నేనే చేశాను అంటాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టాను అంటాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఏం చేశారు సార్? 19లో హడావుడికి పోతా ఉన్నదని చెప్పని ఫౌండేషన్ స్టోన్ వేశాడు. అప్పుడు అక్విజిషన్ జరగలా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్విజిషన్ చేసి నిజంగా ఫౌండేషన్ స్టోన్ వేశాడు. ఈ విధంగా అన్ని నేనే కట్టాను అని చెప్పని చెప్తా ఉంటారు. ఈయన కట్టిన దాన్ని ఈ 4 తోక పత్రికలు ఛానల్స్ ఉన్నాయి సార్, ప్రచారం చేస్తుంటాయి. ఈ ప్రచారం చేసేది ఇది దీంట్లో కాన్సెప్ట్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి సార్. మీరు తమిళ్లో ఒక సినిమా ఉంది సార్, హింసై అరసన్ 23 పులికేసి తెలుగులో కూడా రిలీజ్ అయింది ఒక సినిమా. వడివేలు హీరో సార్. హింసించే రాజు పులకేసి అనేటువంటిది ఒక తెలుగులో కూడా డబ్ చేశారు దాన్ని. దాంట్లో వడివేలు ఒక డబుల్ క్యారెక్టర్. వాడు రాజు ఉంటాడు, వడివేలు ఒక ఆర్టిస్ట్ చేత బొమ్మ వేయిస్తుంటాడు. తలకాయ ఏమో వడివేలు తలకాయ ఉంటుంది. ఒక మంచి బాడీ బిల్డర్ని బొమ్మ వేయిస్తాడు, తలకాయ బాడీ వేయిస్తుంటాడు. అంటే వాడు చూడడానికి బాడీ బిల్డర్కి తలకాయ పెడతాడు అనమాట. దాంట్లో వచ్చి ఒక సోల్జర్ అడుగుతాడు, ఏందయ్యా ఇది తలకాయ నీది పెట్టి బాడీ బిల్డర్ నీది బాడీ వేసుకోరు కదా, బాడీ బిల్డర్ వేయిస్తున్నావే, ఏంది ఈ ఫోటో అంటే, ఈ ఫోటో ఒక 100 సంవత్సరాల తర్వాత 200 సంవత్సరాల తర్వాత చూస్తాడు. పులికేసి అనేటువంటి రాజు ఈ విధంగా ఉన్నాడు అనుకుంటారు. ఇప్పుడు నేను కూడా ఏంది అన్ని చెప్పేసి వెళ్ళిపోతా, నేనే కట్టాను, అది నేను కట్టాను, ఇది నేను కట్టాను, ఇది నేను కట్టాను, ఈ పేపర్లో రాసేస్తారు. 200 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉండడు, కేసీఆర్ ఉండడు, అనడానికి మీరు ఉండడు, ప్రసాదం ఉండడు, నేను ఉండడు. ఈ పేపర్లు చూసి ఓహో చంద్రబాబు నాయుడే కట్టేసిపోయాడు ఇదంతా అనుకుంటూ 200 సంవత్సరాల తర్వాత అనుకుంటారు. ఇప్పుడు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సార్. అంటే ఇప్పుడు అనుకునే వాళ్ళు పూర్తిగా 100% చంద్రబాబే చేశారు అనుకుంటాడు. ఇంకొకటి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో చూడాలి సార్. ఏమైంది? ఇప్పుడు ఇది ఒక సింహాచలంలో ఒక ప్రసాదంలో నత్త సార్, ప్రసాదంలో నత్త సార్, పులిహోరలో నత్త. పులిహోరలో పులిగోర వస్తే అడగచ్చు కానీ నత్త వస్తే ఏమన్నా? పులిహోరలో పులి ఉంటే ఓకే సార్, కానీ నత్త ఉన్నది సార్. ఈ నత్త నాట్యం చేస్తా ఉంది పులిహోరలో. ఈ భక్తులకు వస్తే విస్మయం చెందారు. వాళ్ళని అడిగితే వాళ్ళపైన భక్తులపైన దాడి చేశారు. ఇప్పుడు వాళ్ళపైన ఎన్ని కేసులు పెడతారు? ఇప్పుడు ఈ భక్తులపైన కేసు పెడతారా లేకుంటే భాను ప్రకాష్ రెడ్డి గారికి ఒక ఫోటో దొరుకుతుంది మళ్ళీ పాతది. సార్ సాక్షి, నేను ఈ సాక్షి మీడియా తరఫున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే చెప్తున్నాను సార్. నేను ఇటువంటి కార్యక్రమాలన్నీ గుడుల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క నత్తగా పులిహోరలు నత్తగా దొరికిన దానికి మీరు ఏం గడుగుతారు సార్? సింహాచలం గెస్ట్ హౌస్ లో టాయిలెట్లు కడిగినా కానీ వాళ్ళకి పాపం పోదు సార్. టాయిలెట్లు కడిగినా కానీ పాపం పోదు సార్. పవన్ కళ్యాణ్ పోయి టాయిలెట్లు కడగాల్సిన అవసరం ఉంది సార్.